మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనము టీడీపీ అధికార ప్రతినిధి నేత అజయ్ సజ్జా గారితో ఒకసారి మాట్లాడదాం. అజయ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అజయ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్. అజయ్ గారు, నా వాయిస్ వినపడుతుందా సార్? వినిపిస్తుంది. 175కు 175 సీట్లు మేమే కొట్టబోతున్నాం, వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం అని ఆల్రెడీ ఒక 4-5 రోజులు 10 రోజుల నుంచి, అఫ్ కోర్స్ అది పోలింగ్ అయిన తర్వాత రోజు నుంచి కూడా చెప్తున్నారు. మరి దీని ఇలా చెప్పడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? వైసీపీ పార్టీ లేదు మేము కూటమి, మేము ఎటువంటి పరిస్థితుల్లో మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తామని మీరు బలంగా చెప్తున్నారు. ప్రధానమైన కారణాలు ఏం చెప్తారు మీరు క్లుప్తంగా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 175కు 175 గెలిచి ఆయన 9వ తారీఖు వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేసేది నిజమైతే, గత వారం రోజుల నుంచి మనం సోషల్ మీడియాలో ఒక ట్రోల్ చూసాం నరహరి గారు. వైజాగ్ లో హోటల్స్ అన్ని బుక్ అయిపోయినాయి, విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి, ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ అయిపోయినాయి అని చెప్పేసి. మనం ఇప్పుడు కూడా గూగుల్ ఓపెన్ చేసి కడప నుంచి వైజాగ్, కడప ఎయిర్పోర్ట్ నుంచి వైజాగ్ ఎయిర్పోర్ట్ కి టికెట్స్ ఓపెన్ చేస్తే చాలా ఫ్రీగా ఉన్నాయి, ఎక్కడ ఫిల్అప్ అవ్వలేదు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 9వ తారీఖు వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేయడం వాస్తవం అని వైసీపీ ప్రభుత్వానికి, లేకుంటే జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న మంత్రులకి, ఎమ్మెల్యేలకి అందరికీ తెలిసి ఉంటే, ఎందుకంటే కడప నుంచి ఎవరు రావట్లేదా ప్రమాణ స్వీకారానికి? వద్దనుకున్నారా? అసలు వెళ్ళాలి కదా కడప నుంచి ముందు. ఎందుకంటే స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ లో వస్తారేమో సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ చార్టర్ ఫ్లైట్లలో వచ్చండి, మిగతా సామాన్య కార్యకర్తలు అతని అభిమానులు ఉంటారు కదా. రైళ్లు ఖాళీగానే ఉన్నాయి, బస్సులు ఖాళీగానే ఉన్నాయి, ఎవరు ఒక టికెట్ కూడా బుక్ చేసుకోలేదు. దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా వాళ్ళు 175కి 175 ఎంత వాస్తవం అనేది. ఈ రోజు ఒకటిన్నర హరి గారు, లక్ష్మీ నాగ్ సార్ నా పేరు, లక్ష్మీ నాగ్ నా పేరు, సారీ లక్ష్మి గారు, లక్ష్మీ నాగ్ గారు, నాకు ఒక నమ్మకం సార్, చెప్పండి ప్లీజ్. మాది ధీమా కాదు, మాది నమ్మకం. ఎందుకు నమ్మకం అంటే, జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాల తన పరిపాలన ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడో ఆ విషయం అందరికీ తెలుసు. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి చదువుకున్న యువత వరకు, శ్రమించే కార్మికుడి దగ్గర నుంచి సేద్యం చేసే రైతుల వరకు, ప్రతి ఒక్కళ్ళు కూడా చివరికి జన్మనిచ్చిన కన్నా తల్లితోటి సహా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇబ్బంది పడింది, కన్నీరు పెట్టింది, బాధపడింది. ఆ విషయం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి తెలుసు కాబట్టే ప్రజలందరూ కూడా ఈ రోజు వ్యతిరేకంతో ఉన్నారు. జగన్ అనే ఒక వ్యక్తిని మళ్ళీ రాష్ట్రంలో తీసుకొస్తే ఇంక ఈ రాష్ట్రం కూడా ఉండదని ఒక నమ్మకంతో ఈ రోజు కూటమిని గెలిపించేదానికి, ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించేదానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మొన్న ఆల్రెడీ ఓట్లు వేశారు. వాళ్ళు ఓట్లు వేసినప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్క ప్రజానికంతో మేము మాట్లాడుతూ వాళ్ళు చాలా సంతోషంగా చెప్పుకుంటూ వచ్చారు. ఎవరో ధైర్యపడాల్సిన అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ పూర్వ వైభవం రానుంది, జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఓడిపోబోతున్నాడు అని. ఇప్పుడు ఎక్కడో దాకా ఎందుకు నాగ్ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఒక కేసు పడింది, క్రిమినల్ కేసు కట్టారు తాడేపల్లి పోలీసులు. దేనికి? ఏజెంట్లని రెచ్చగొడుతున్నాడు అతను. మీకు నచ్చినట్టు మీరు చేయండి, ఏమని మీకు నచ్చినట్టు మీరు చేయండి, మీరు ఈసీ గురించి ఏమీ పెద్దగా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని మనం మాట్లాడినట్టున్నారు. అదే ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడు, అతను చదువుకున్నలాగా మాట్లాడాలి, కనీసం జ్ఞానం ఉంటే. ఏజెంట్లకు ఏం చెప్తున్నాడు, మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, రూల్స్ ఫాలో అయ్యాడైతే అక్కడికి వెళ్ళమాకండి, రూల్స్ ఫాలో అవ్వకుండా ఎవడైతే వాగ్వాదానికి దిగుతాడో, ఎవడైతే గొడవ పెట్టుకుంటాడో వాడైతే పోండి అక్కడికి అంటున్నాడు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికలు జరుగుతున్న మూమెంట్ లో పల్నాడు ప్రాంతాల్లో, తాడపత్రి ప్రాంతంలో, కొంచెం రాయలసీమ ప్రాంతాల్లో ఏంటంటే కొన్ని గొడవలు సృష్టించారు. కానీ ఎన్నికల కమిషన్ అక్కడికక్కడ నీట్ గా ఎలక్షన్ అద్భుతంగా రన్ చేసింది. రేపొద్దున ఓడిపోతున్న సంగతి వీళ్ళకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అతని కింద పనిచేసిన అందరికీ తెలుసు. ఎక్కడ ఏజెంట్లు కూడా రేపొద్దున కౌంటింగ్ కి రారేమని భయంతో ఈ రోజు సజ్జల్ లాంటి వ్యక్తులు ఏజెంట్లు పిలిపించి వాళ్ళకి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెప్తున్నాడు. మనం గెలిచేసాం, గెలుస్తున్నాం, అయిపోయింది, అక్కడ ఏమైనా తేడా వస్తే మీరు యుద్ధం చేయండి అని. నేను ఈ రోజు వైసీపీ కార్యకర్తలందరూ కూడా ఒక మాట చెప్తాను, బ్రదర్, రాజకీయాలు లెక్కే చూడండి, కానీ మీరు విద్వేషాలు రెచ్చగొట్టుకునే విధంగా లేకుంటే కక్షపూర్వక రాజకీయాలు చేయాలనుకుంటే మీరే ఇబ్బందులు పడిపోతారు. రేపు కౌంటింగ్ ప్రాంతాల్లో మొత్తం కూడా సెంట్రల్ ఫోర్స్ ఉంటుంది. మన పోలీసులు చెప్తే వినేదానికి ఎవరైనా తేడా జరిగితే మక్కగా కొట్టేసి కేసులు పెట్టేస్తారు. ఈ కేసులు పడితే ఏమవుతుంది, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఏ రెడ్డి కూడా వచ్చి మిమ్మల్ని కాపాడు. ఎన్నికలు అయిపోయినాయి, ప్రశాంతంగా ఓటింగ్ జరిగింది, ప్రజలు వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు అక్కడ నిర్ణయించుకున్నారు.
రేపొద్దున ఈవీఎం మిషన్ తెరిచిన తర్వాత ఎవడు బ్రతుకేంటో ఎవడు బ్రతుకు ఏ విధంగా ఉంటుందో తెలిసిపోతుంది. అంతేగాని సజ్జలు చెప్పాడు కదా, జగన్ చెప్పాడు కదా అని మీరు వెళ్ళి ఓవర్ యాక్షన్ చేయాలని చూస్తే మీరే ఇబ్బందులు పడిపోతారు. ఆ విషయం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే ఒకటి నాకు గారు చెప్పేది, చెప్పండి సార్, పద్ధతిగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి అని చెప్తారు కానీ మీరు విద్వేషాలు రెచ్చగొట్టండి, అడ్డుకోండి, చేయండి అని ఎవడు చెప్పడు. అలా ఎవరు చెప్పినా తప్పే అవుతుంది. అయితే అజయ్ గారు, మీరు గెలుస్తారంటానికి ప్రధానమైన కారణం ఈ పోలింగ్ సరళిని చూసి ఏం చెప్తారు? మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? మీరు అంటే ఒకటి నాకు గారు, మేము గెలుస్తున్నాం అంటే దానికి ఉదాహరణ ప్రజలే. ఓకే, ఎందుకంటే 2019లో కూడా అదే ప్రజలు నిర్ణయించారు. ఆ రోజు జగన్ ఒక్క ఛాన్స్ అడిగాడు, సరే ఏదో ఒక ఛాన్స్ అని అడుగుతున్నాడు, ఇంకా చంద్రబాబు అంత అద్భుతంగా ఉన్న చేస్తాడు నమ్మి ఓట్లు వేశారు ప్రజలు ఆ రోజు. కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారి నుంచి మొదలు పెట్టింది. నిజంగా జగన్ చాలా అద్భుతంగా పరిపాలన చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా రోడ్డెక్కి ధర్నాలు చేయడండి. ఏ ఒక్క నిరుద్యోగి కూడా నాకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయని చెప్పేసి రోడ్డుకి ధర్నా చేయడు. ఏ ఒక్క ఆడపడుచు కూడా కన్నీరు పెట్టదు. చివరికి రాష్ట్ర రాజధాని అమరావతి కోసం పోరాడుతున్న ఆడపడుచుల్ని జన్మనిచ్చిన జన్మస్థానాల మీద బూటకాలతో తన్నిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు రైతాంగానికి రైతు భరోసా కేంద్రాలు పెట్టాయని చెప్పేసి ఏ ఒక్క రైతాంగాన్ని కూడా కాపాడకపోగా, చివరికి గిట్టుబాటు ధరలు కల్పించకపోగా, అకాల వర్షాలప్పుడు ఏదైతే పంటలు నష్టపోయినాయో ఆ నష్టపోయిన పంటలకి కనీసం అట్ని కొనేదానికి కూడా ప్రయత్నం చేయలేదు. కానీ ఆర్బీకే కేంద్రాలు ఎందుకు పెట్టాడు, ఎవరి కోసం పెట్టాడో చివరికి వాటికి అద్దెలు కూడా కట్టలేదు. ఆంధ్రప్రదేశ్ చెత్త పన్నులు, నీ పన్నులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తున్న గంజాయి, అజయ్ గారు మీ వాయిస్ కట్ అవుతుంది కొంచెం. ఓడిద్దామని ఫిక్స్ అయ్యి ప్రజలందరూ ఏకతాటితో ఓట్లు వేశారు. ఓకే, ఈ రోజు ఒకటే విషయం నాకు గారు, సార్, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం ఈ రోజు ఎంతో సంకల్పంతో ఆ ఓటు హక్కుని వినియోగించుకొని ఆ రాష్ట్రం పుట్టిన గడ్డైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని జాతర మాదిరి తరలివచ్చి ఇక్కడ మీకు ఒక చిన్న ఇది, దీనిలో అంతకుముందు మీరు మీ ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేన పార్టీ కానీ మీరు కానీ ఈ ఓట్లు కూడా ఏయో కొన్ని ఓట్లు యాడ్ అయినాయి, దొంగ ఓట్లు వచ్చినాయి అని అన్నారు. మరి ఒకవేళ నిజంగా ఆ ఓట్లతో ఏమన్నా పోలింగ్ సరళి ఏమన్నా పెరుగుంటే అది మీకు ఇబ్బంది కాదంటారా? అంటే ఈసారి ఓటింగ్ సరళి పెరిగింది అంటే దొంగ ఓట్లతో కాదండి. దొంగ ఓట్లు అన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ కి ఎప్పటికప్పుడు అప్డేట్ చేశాము. డబల్ ఓట్లు, డబల్ ఎంట్రీలు, డెత్ ఓట్స్ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ తీసేసాం. కానీ నిజంగా ఎందుకంటే సార్ 2019లో కూడా తెలంగాణలో, బెంగళూరులో, చెన్నైలో ఉన్న ఓటర్లకి చాలా మందికి మేము ఫోన్లు చేశాం. ఆ రోజు కూడా వచ్చి ఓట్లు వేయండి, మీ ఓటు ఉంది, మీ ఓటు హక్కును వినియోగించుకోవాలంటే చాలా మంది ఏంటంటే మాకు కుదరదు, ఒక ఆఫీసులకు లీవులే, మేము రామని చెప్పేసి ఆ రోజు నిర్లక్ష్యంగా ఉన్నారు. కానీ సంవత్సరం క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగినాయి నాకు గారు. ఆ 3 గ్రాడ్యుయేట్ ఎన్నికలు చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని చెప్పడానికి, ఎన్డీఏ కూటమి ఏ విధంగా గెలవబోతుందని చెప్పేదానికి. ఈ రోజు మా ధైర్యం కూడా అదే. ఎందుకంటే చదువుకున్న యువత మారింది, వాళ్ళ తల్లిదండ్రులు మారారు, రైతాంగం మారింది, మహిళలు మారారు. ఈ రోజు రాష్ట్రంలో కష్టం చేసుకునే కార్మికుడు మారాడు, సేద్యం చేసుకునే రైతన్న మారాడు. వాళ్ళందరూ ఒక ఆలోచన వచ్చింది కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనుందన్న విషయాన్ని మేము చాలా బలంగా నమ్ముతున్నాం. ఓకే అజయ్ గారు, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. లక్ష్మారావు గారితో ఒకసారి మాట్లాడదాం. లక్ష్మారావు గారు, మీ వాయిస్